అందరికీ నమస్కారం అండి. మక్కా నగరంలో ఒకరోజు మొహమ్మద్ ప్రవక్త గారి మీద ప్రతిరోజు చెత్త వేస్తున్న ఆ మహిళ అకస్మాత్తుగా కనిపించలేదు. ఆ రోజు చెత్త పడలేదు. ప్రవక్త గారు ఆగిపోయారు. ఆ రోజు ఎందుకు రాలేదు అని అడిగారు. తెలిసింది ఏమిటంటే ఆమె అనారోగ్యంతో మంచంలో ఉంది. ఆమె ఎప్పుడూ ద్వేషం చూపించేది ఆయన మీద. కానీ ప్రవక్త గారి హృదయంలో మాత్రం ద్వేషం లేదు. ఆయన నేరుగా ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఆశ్చర్యపోయింది. నేను మిమ్మల్ని అవమానించాను. మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది. ప్రవక్త గారు నిశ్శబ్దంగా చెప్పారు. నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ద్వేషం కరిగిపోయింది. హృదయం మారిపోయింది. ఇదే మన ప్రవక్త గారి మహిమ. ప్రతీకారం కాదు, ప్రేమ ద్వేషం కాదు, దయ. ఈ రంజాన్‌లో మనకు నష్టం చేసిన వారిని మనం క్షమించగలమా? ఎందుకంటే ప్రవక్త గారు చూపించిన మార్గం ఇదే.